ఆడియన్స్ బంగారాలు కొంచెం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండిరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ చేతి నా వంట. ఈరోజు మనం ఇంట్లోనే హెల్దీగా కరకరలాడే స్నాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇది బాగా మెత్తగా ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వాము, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఈ విధంగా బాగా గట్టిగా కలుపుకోవాలి. పిండిని బాగా గట్టిగా కలుపుకోవడం వల్ల నానిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుంది. చిప్స్ అనేవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి. చూడండి, ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పిండిని ఈ విధంగా మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఇప్పుడు ఈ విధంగా నేను 4 భాగాలు చేసుకున్నాను. మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చపాతీ పీట మీద పెట్టుకొని కొంచెం పిండి వేసుకొని మనం చపాతీలాగా స్మూత్గా ఒత్తుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకున్నాం అనుకోండి, బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మనకు విరిగిపోతుంది. అందుకే కొంచెం స్మూత్గా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ థిక్నెస్తో ఒత్తుకున్న తర్వాత మనకు కావాల్సిన షేప్లో నైఫ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ షేప్స్లో కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న రౌండ్స్ కావాలంటే ఏదైనా క్యాప్ పెట్టుకొనైనా గట్టిగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ ప్లేట్లోకి తీసుకొని ఇంకొకటి కూడా ఈ విధంగానే చేసుకున్నాను. ఈ విధంగానే అన్నీ చేసుకొని కట్ చేసుకున్న పీసులు ప్లేట్లో వేసుకున్నా ఏం కాదండి. పిండి వేసుకొని మనం రుద్దుకోవడం వల్ల నూనె వేస్తే అంటుకుపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని అది వేడైందో లేదో చెక్ చేసుకోవడానికి ఒకటి వేసుకొని ఈ విధంగా తీసుకొని మనం ప్లేట్లో డైరెక్ట్గా చేత్తో వేస్తే నూనె ఎగురుతుంది కాబట్టి గరిటెలోకి తీసుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలండి. సిమ్లో ఉంచుకుంటే మనకు తొందరగా మెత్తగా అయిపోతాయి. మనకు కావాల్సిన కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వాయి వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఒకేసారి ఎక్కువ వేసినా సరే అతుక్కోకుండా ఉంటాయి. వేగిన తర్వాత అవే సపరేట్ అవుతాయండి. పిండి వేసుకొని రుద్దుకోవడం వల్ల. అదే ఆయిల్ వేసుకుంటే మాత్రం అంటుకుపోతాయి. చూడండి, ఇవి కూడా వేగాక వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే వీటిపైన మీకు ఇష్టమైతే కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేసి పెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.